ఇండియాకి ఎత్తుకోబోతాను నువ్వా? అవును. ఏదా ఇస్తనకార కూడా ఇండియాకి? అవును. నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే స్టింగ్ అయితే రోజుకు 2-3 తాగేటోడిని. అంత పిచ్చి స్టింగ్ అంత టేస్ట్ ఉంటుంది. నాకైతే భలే ఫేవరెట్ ఇంటికాడు ఉన్నప్పుడు. మా అమ్మ నన్ను ఎప్పుడు తిడతా ఉంటది, నువ్వే తెచ్చుకొని తాకపోతే నాకు కూడా రూమ్ లో ఏదో ఒకటి తెచ్చి పెట్టచ్చు కూడా, నేను కూడా తాగుతా కదా అని చెప్పింది. అందుకని మా అమ్మ కోసం అయితే మజా అయితే తెచ్చిపెట్టిన రూమ్ లో. ఈ రోజు మా కోవేటి అయితే నిన్న రాత్రే చెప్పారు ఇంజిన్ ఆయిల్ అయితే మార్చు కార్ అని చెప్పి చెక్ చేసి, నేనైతే ఇంజిన్ ఆయిల్ మార్చేదానికి పొద్దునే నిద్రలేసి వచ్చిన. ఇంట్లో ఒక సస్పెన్స్ ఏంటంటే ఫస్ట్ కోవేట్ వచ్చిన కొత్తలు ఇంజిన్ ఆయిల్ మార్చేది కూడా తెలియదు. మా ఫ్రెండ్ కి అయితే వీడియో కాల్ చేసి ఒరే ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చాలరా అని అడిగి, కానీ ఈ విషయం చెప్తే ఎవరు నమ్మరు. కోవేట్కి వచ్చి నాకు ఎటువంటి పనులు అలవాటు లేకుండా ఉంది. అలాంటి ఇక్కడికి వచ్చినాక అన్ని నేర్చుకున్నా నేనే అనమాట. కోవేట్ లో సినిమాలు ఎలా చూస్తారంటే ఇదే అనమాట. సినిమా హాల్ ఓజోన్ సినిమా. ఇక్కడ అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. మన తెలుగు సినిమాలు పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ అవుతాయి, చిన్న సినిమాలు రిలీజ్ కావు. కోవేట్ లో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఉన్నట్టుండి మా ఏరియాలో కరెంట్ పోయింది. 2 గంటల దాకా రాదంట. అప్పుడే డ్యూటీ అయితే పడింది. ఏసీ అయితే ఫుల్ గా పెట్టుకుని నేనైతే కూర్చొని హాయిగా ఉన్నా. టైం బాగుండి ఇంకా ఉబ్బరపెండ పెట్టలా. ఉబ్బరపెండ పెట్టింది అనుకో నీ సాగు నువ్వు చస్తావు అనమాట. అంత వేడి అంత ఉబ్బ పెడతది. నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటే